హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఎలాగున్నారు? మీరందరూ బాగున్నారు కదా? ఇప్పుడు మనం లెసన్ నెంబర్ 22 పార్ట్ 2 చదువుకుపోతున్నాము. రక్షణకి సంబంధించిన ఆధ్యాత్మిక అనుభవాలు. పార్ట్ 1లో మనం ఏం చదువుకున్నాము? రిపెంటెన్స్ అంటే మారు మనసు గురించి మనం చదువుకున్నాం. ఇంకా దీంట్లో మనము సెకండ్ పార్ట్, దీంట్లో తిరిగి జన్మించుట ఇంకా నీతిమంతులుగా తీర్చిపోయేట గురించి మనము దీంట్లో నేర్చుకుపోతున్నాము. దీంట్లో రెఫరెన్సెస్ సేమ్. మార్క్ రాసిన సువార్త 1:1-15, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం నుండి 5వ అధ్యాయము 18 వచనము, యోహాను రాసిన సువార్త 3:1-16 వరకు. సో మెమరీ వర్స్ అదే అపోస్తల కార్యం 17:30, రోమిలకు రాసిన పత్రిక 5:18, ఇంకా యోహాను 3:3. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము మొదలు పెట్టుకుందాం. దేవా పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. నాయన, ఈ విధంగా ప్రభా మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఈ విధంగా ప్రభా నాయన అనేక ఆత్మీయ అనుభవాల గురించి నాయన నేర్చుకోవడానికి ఉన్న ధన్యతని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఒక్కొక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక్కొక్కరిని కూడా మీరు సంధించండి ప్రభా, మీ వాక్యం ద్వారాను మీ ఆత్మ ద్వారాను ప్రభా నాయన. ఒక్కొక్కరికి మారు మనసు రక్షణ అనుగ్రహించి ప్రభా మరి తిరిగి జన్మించడము, నీతిమంతులుగా తీర్చిపడి మనం మీ రాజ్యంలో వారసులు అవ్వడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయం అంతా మీ బలమైన హస్తంలో సమర్పిస్తున్నాం. అన్ని విషయంలో మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుప్రభు పరిశుద్ధ నామమున మేము ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తిరిగి జన్మించుట. తిరిగి జన్మించుట అంటే ఏంటి? సో పోయిన లెసన్లో మనము దేని గురించి నేర్చుకున్నాము? మారు మనసు గురించి నేర్చుకున్నాం. మారు మనసు మనకు ఎలాగ దొరుకుతుంది? దేవుని వాక్యం ద్వారాను, ఇంకా పరిశుద్ధాత్మ సహాయం ద్వారాను మనము దేవుని వాక్యం వినడం ద్వారా, విశ్వాసం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే ఒక గొప్ప కార్యము. మరి దాంట్లో నిజమైన పశ్చాత్తాపము పరిశుద్ధాత్మ ద్వారాను, మరి దేవుని వాక్యము మనలో పనిచేయడం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు అది జరుగుతుంది అనేది మనము చదువుకున్నాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాత ఆదాము ఒక జనరేషన్ నుండి, ఆయన ఒక తరమును నుండి మనం ఇంకొక తరంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాం. దిస్ ఈజ్ వాట్ ఈజ్ సాల్వేషన్. ఆదాం అంటే పడిపోయిన ఆదాంలో నుండి, పాపి అయిన ఆదాంలో నుండి నీతిమంతుడైన యేసుక్రీస్తు, దైవకుమారుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో మనము ట్రాన్స్ఫర్ అవుతున్నాం. ఆయన ఒక మానవుడిగా రావడానికి కారణము అదే అనమాట. మనల్ని అక్కడి నుండి విడిపించడానికి. అంటే ఒక పాపము, ఒక మరణము, ఒక శాపంతో కలిగిన ఆ జీవితంలో ఉండి, ఇప్పుడు మనం ఈ లోకంలో చూస్తే ఎంత శపింపబడింది మనం కండ్లారా చూస్తున్నాం. అక్కడ ఎంతో మరణము, ఎంతో హత్యలు, ఎంత పాపము, ఎంత మోసము అన్నీ మనం చూస్తుంటే మనకు ఒకలాగా అనిపిస్తుంది. అసలు మనం దాన్ని చూడకూడా లేకునే పరిస్థితిలో మనము ఉన్నామన్నమాట. సో అదంతా మనం చూసినప్పుడు అలాంటి ఒక పీడిలు ఉంది. అంటే అలాంటి ఒక తరంలో నుండి ఇప్పుడు మనం ఏంటంటే దాంట్లో నుండి మనం దాటిస్తున్నాడు దేవుడు. మరణం నుండి జీవానికి దేవుడు మనల్ని దాటిస్తున్నాడు అనమాట. అది ఏ విధంగా జరుగుతుంది? ఆదాముల నుండి క్రీస్తులో రావాలంటే మనము ఏ విధంగా మనము ఈ లోకంలో వచ్చాము? ఆదాం ద్వారా, ఆదాంలో నుండి మనం జన్మించాం. ఆదాం సంతానంగా మనం జన్మించాం. సో ఈ ఆదాం సంతానం ద్వారా జన్మించిన మనము ఏమవ్వాలా? మరణం ద్వారానే మనము అక్కడి నుండి బయటికి వెళ్తాం కదా. మరణం ద్వారానే మనం బయటికి వెళ్తాం. సో ఈ మరణము ఎవరు తీసుకున్నాడు? యేసుక్రీస్తు తీసుకున్నాడు. సో ఈయన రెండో ఒక వ్యక్తిగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. సో హీస్ కాల్డ్ ద లాస్ట్ ఆడమ్. అంటే ఆయన కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మరణంలో ఆదాం నుండి వచ్చిన మరణంని యేసుక్రీస్తు అనుభవించాడు. సో ఆదాంలో ఉన్న మరణం అంతా కూడా యేసుప్రభు అనుభవించాడు. ఆయన ద్వారా, ఆ పాపం ద్వారా వచ్చిన పాపము, శాపము అంతా కూడా యేసుప్రభు సిలువలో ఘోర మరణం ఆయన అనుభవించి, మరి సిలువలో మరణించి మన నిమిత్తమై తిరిగి లేచాడు. పడిపోయిన ఆదాము ఇక్కడ చూస్తే తిరిగి లేచిన యేసుప్రభు. సో ఆ పడిపోయిన ఆదాం నుండి మనం బయటికి రావాలంటే యేసుక్రీస్తు మరణమే మనకు మార్గం. అందుకనే యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేడు అని క్లియర్గా చెప్పాడు. సో మనం అక్కడ ఆదాం నుండి మనం జన్మించాము కాబట్టి ఇప్పుడు ఎవరిలో మనం చనిపోవాలా? క్రీస్తులో మనము చనిపోవాలా. క్రీస్తు మన నిమిత్తమై చనిపోయాడు. హీఈస్ అ సబ్స్టిట్యూషనరీ డెత్. అంటే మనకు బదులుగా ఆయన సిలువలో మరణించాడు. సో ఆయనతో పాటు మనం కూడా ఆదాం నుండి వచ్చిన పాప స్వభావము, పాప మనిషి ఏమైపోవాలా? మరణించాలా అనేది
మరణించాడు, యేసుప్రభులు మరణించాడు. సో సాతానుకు సంబంధించిన అంతా కూడా ఆదాం ద్వారా వచ్చిన విషయాలంతా కూడా యేసుక్రీస్తులో ఏంటి సంపూర్ణంగా ఏమైపోయిందంటే దానికి ఒక సమాప్తం జరిగిపోయింది. అందుకనే యేసుప్రభు సిలువలో ఏమన్నాడు, ఇది సమాప్తం అయ్యను అని అన్నాడు. సో అక్కడ సమాప్తం జరిగిపోయింది. సో అక్కడి నుండి మళ్ళీ యేసుప్రభు ఏమన్నాడు, ఆయన పాతిపెట్టబడి 3వ రోజు తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు అక్కడ ఒక నూతన సృష్టి అనేది జరుగుతుందనమాట. ఆ నూతన ఒక ఆదాము అంటే ఒక నూతన మనిషిని మనం చూస్తున్నాం. ఆయన దేవుడు, ఆయన ఈ లోకానికి రావడానికి ముందు నుండి ఆయన దేవుడు, ఆయన ద్వారా సమస్తము జరిగింది. హీఈస్ గాడ్, కానీ హీఈస్ సన్ ఆఫ్ గాడ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ హీఈస్ సన్ ఆఫ్ మ్యాన్. సో ఇప్పుడు ఆయనలో ఎందుకు మన కొరకే ఆయన సన్ ఆఫ్ మ్యాన్ అయ్యాడు, ఆయన మన కొరకే ఆయన ఏమయ్యాడు, మనిషి కుమారుడుగా ఈ లోకంలో వచ్చాడు. సో ఆయనలో మనం ఏమవుతున్నాము, తిరిగి లేస్తున్నాం అనమాట. ఎప్పుడు మనం ఆయన సువార్తని విని ఆయన మనం అంగీకరించి పశ్చాత్తాపడి మన పాపం నుండి పశ్చాత్తాపడి మనం దేవుని వాక్య సువార్తని అంగీకరించి యేసుప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు మన పాపం క్షమింపబడి మనకు ఏం దొరుకుతుందండి, మన పాపం నుండి మనము మరణం నుండి మనల్ని దేవుడు విడుదల చేసి యేసుక్రీస్తులో మనల్ని లేపుతున్నారనమాట. యేసుక్రీస్తుతో పాటు మనం కూడా లేస్తున్నాం. అంటే మనకు ఆత్మలో మనకు జీవం వస్తుంది. ఆ మరణం తొలగిపోయింది, ఆ శాపం తొలగిపోయింది, మరి ఆ పాపము తొలగిపోయింది. ఇప్పుడు క్రీస్తులో మనకు నూతన జీవము, నీతి, సమాధానము అంతా కూడా మనకు క్రీస్తులో ఒక ధన్యమైన ఒక జీవితం మనకు దొరుకుతుందనమాట. అదే మనము ఇక్కడ మనం ఇప్పుడు చదువుకోపోతున్నాం. సెకండ్ కదా రీబర్త్ది మనము యోహాను 3:3 అందుకు యేసు అతడితో ఒక్కడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఏంటంటే ఒక పాపి ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వచ్చి మరి ఆయన సువార్తని విశ్వసిస్తాడో ఆయనలో ఒక గొప్ప మార్పు వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనల్ని దేవుడు నీతిమంతులుగా ఏం చేస్తారు, ఆయన ఒక గొప్ప నీతిమంతులుగా మనల్ని ఎంచుతున్నాడు అనమాట. ఎందుకు ఎంచుతున్నాడు, మన నీతిమంతులం కాదు కదా, కానీ ఎలాగ మనకి ఈ నీతి దొరుకుతుందంటే విశ్వాసం ద్వారా మనకు దొరుకుతుంది అనమాట. ఈవెన్ అబ్రహాం కూడా ఎప్పుడైతే దేవుడిని నమ్మాడో, దేవుని మాటలు నమ్మాడో ఆయనకు అది నీతిగా ఎంచబడింది. ఏంటంటే ఆయన విశ్వాసం నీతిగా ఎంచబడింది. ఇప్పుడు కూడా మనం యేసుక్రీస్తుని మనం విశ్వసించినప్పుడు ఆయన మన పాపం నుంచి మరణించి తిరిగి లేచారు. ఆయన్నే మన కొరకే పాపం అయిపోయాడు, శాపం అయిపోయాడు, ఆయన సిలువలో మరణించాడు నా కొరకే, మరి తిరిగి లేచాడు, ఆయన జయం పొందాడు అనేది మనం విశ్వసించినప్పుడు మనకేమవుతుందంటే మనకు కూడా అది నీతిగా ఎంచబడుతుంది. సో ఆ నీతిగా ఎంచబడుతుంది. ఎందుకు అంటే యేసుక్రీస్తు మరణము ఆయన పునరుద్ధానాన్ని బట్టి దాన్ని బట్టి మనకు దొరుకుతుందన్నమాట. యేసుక్రీస్తు మనతో మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు. సో అందు నిమిత్తం మనకి ఏం దొరుకుతుందంటే ఇది మనల్ని దేవుడు ఎలాగ ఎంచుతున్నాడంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా నీతిగా ఎంచుతున్నాడు అనమాట. ఈ సమయంలో ఎప్పుడైతే మనం రక్షణ మారుమనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువుని అంగీకరిస్తున్నామో ఆ సమయంలో ఏంటంటే ఒక గొప్ప ట్రాన్సాక్షన్ టేక్స్ ప్లేస్ అనమాట. ఏంటి లావాదేవీ జరుగుతుంది, అంటే ఇచ్చుడు పుచ్చుడు జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుంది ఆ టైంలో ఒక పెద్ద ట్రాన్సాక్షన్ అక్కడ జరుగుతుంది. అది ఏంటంటే ఆదాము ఒక స్వభావం ఏదైతే మనకు వచ్చిందో బై వర్చ్యూ ఆఫ్ అవర్ బర్త్, ఆదాము ద్వారా మనం శరీరంలో ఏ విధంగా పుట్టామో అప్పుడు మనకు దానితో పాటు ఏమొచ్చింది, ఒక పాప స్వభావం అనేది వచ్చింది. ఆ పాప స్వభావము ఏమైపోతుంది, ఆ పాప స్వభావం ఏంటంటే ఆ పాప స్వభావం అంటే ఆదాము ఒక శాపము, ఇంకా ఆదాం ద్వారా వచ్చిన శాపము, తర్వాత ఆదాం ద్వారా వచ్చిన పాపము, ఆదాం ద్వారా వచ్చిన ఒక స్వభావము, పాప స్వభావం, ఇవంతా కూడా ఏమవుతుందంటే మనకు పూర్తిగా అది తొలగిపోయి మనము ఏంటంటే తిరిగి జన్మిస్తాం అన్నమాట. మనం తిరిగి జన్మిస్తాం. యేసుక్రీస్తు ఏ విధంగా మన పాపం నుంచి మరణించాడో సో అక్కడ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ మనం కూడా ఏంటంటే ఆ పాత స్వభావానికి మరణించినాం. ఆ పాత స్వభావం మన శరీరంలో ఉన్నప్పటికీ కూడా మనం ఆ పాప స్వభావము చనిపోయింది అనేది, ఎందుకంటే క్రీస్తు చనిపోయాడు కాబట్టి అది కూడా క్రీస్తుతో పాటు చనిపోయింది, అది కూడా చనిపోయింది అనేది మనం లెక్కించాలి. వీ హ్యావ్ టు రెకన్ ఇట్ యాస్ డెడ్ అనేది మనం రోమియోలో రాసిన పత్రికలు మనకు చూడగలం అనమాట. సో వీ హ్యావ్ టు రెకన్ ఇట్ యాస్ డెడ్. అట్లా ఉంటే ఆ పాత స్వభావం రాదు బయటికి. కానీ చాలాసారి మనము ఏమవుతున్నామంటే మనము అది
అంత క్లియర్గా మనకు అర్థం కాకపోవడం ద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ పాత స్వభావము ఎప్పుడైతే మన ఆత్మ స్వభావము కొంచెం తగ్గిపోతే ఈ పాత స్వభావము బయటికి రావడానికి ప్రయత్నం చేశాడు. దట్ ఈస్ ఇల్లీగల్. మనం దాన్ని అలౌ చేయడానికే వీల్లేదనమాట. ఆ పాత స్వభావం రాకుండా మనం చూసుకోవాలంటే మనం ఆత్మలో బలవంతులుగా ఉండాలన్నమాట. యేసుక్రీస్తు ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో అప్పుడు ఏమవుతుంది, ఆదాం ద్వారా వచ్చిన ఒక పాపము, ఇంకా మరణము, ఇంకా దాని ద్వారా వచ్చే శాపము, అంత ఆయన స్వభావము, పాత స్వభావము అంతలో నుండి దేవుడు విడిపించి ఒక నూతన జీవంని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ బార్న్ అగైన్. మళ్ళీ తిరిగి జన్మించాలని చెప్పాడు కదా యేసుప్రభు నికోదేమస్తో. సో అదే ఒక నూతన జీవం. సో ఇదంతా కూడా ఏంటంటే రియాలిటీ అనమాట. రియాలిటీ ఇదంతా జీవితంలో, మన జీవితంలో ఒక రియాలిటీ అనమాట. దేవుని వాక్యం సత్యం అని మనం ఎందుకు అంత బాగా చెప్పగలుగుతున్నామంటే మన జీవితంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో ఎప్పుడైతే మనం విశ్వసిస్తున్నామో అదే విధంగా జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ట్రూ. దెర్ ఈస్ నథింగ్ టు డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మన జీవిత అనుభవమును దేవుని వాక్యము ఏమవుతుంటే టాలీ అవుతుంది అనమాట అక్కడ. సో ఇక్కడ చూస్తే ఒకటి ఏమవుతుంది, మనము వీఆర్ బోర్న్ ఇన్ టు ద హెవెన్లీ రెల్మ్. అంటే దేవుని రాజ్యంలో మనము ఏమవుతున్నాము, తిరిగి జన్మిస్తున్నాం. అంటే ఇప్పుడు నికోదేమస్తో నికోదేమస్కి ఏం డౌట్ వచ్చింది, ప్రభా మరి మేమైతే ఈ లోకంలో వచ్చాము, ఈ లోకంలో జన్మించాం కదా, మళ్ళీ మనం ఎలాగ వెళ్ళి మేము తల్లి గర్భంలో జన్మిస్తామంటే యేసుప్రభు ఆయనకు ఆ క్వశ్చన్కి ఏం జవాబు ఇచ్చాడంటే, ఏదైతే శరీరం ద్వారా జన్మించిందో అది శరీరము, ఏదైతే ఆత్మ ద్వారా జన్మిస్తుందో అది ఆత్మ అని చెప్పాడు. సో ఈ శరీరం ద్వారా జన్మించింది కాదు, ఇప్పుడు మనం ఆత్మ ద్వారా మనం జన్మించాలి. సో మనం పుట్టినప్పటి నుండి మనం ఆత్మలో చనిపోయినాం, దేవుని విషయంలో ఆత్మలో మనం చనిపోయినాం. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నామో, రక్షణ పొందుతున్నామో, ఎప్పుడైతే మన ఆత్మలో మనకి ఏమొస్తుందంటే జీవము దొరుకుతుందన్నమాట. ఆ రక్షణ అనేది మనం 3 tenses అని చదివాం కదా, మనకు అంటే గతంలో, మరి ప్రస్తుతము, ఇంకా ఫ్యూచర్, భవిష్యత్తులో కూడా మనకు ఒక రక్షణ అనేది మనము ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆత్మలో మనకు గొప్ప రక్షణ దొరుకుతుంది. దినం మనకు ప్రాణంలో కూడా మనకు దినము విడుదల వస్తుంది. ఈ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉన్నారు కాబట్టి మనము దాని మీద జయం పొందుతూ వస్తాము. లాస్ట్కి ఒక రోజు ప్రభు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఈ శరీరంలో ఉండే మనకు విడుదల దొరుకుతుంది అని మనము చదువుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆత్మలో ఏం దొరుకుతుంది, మనకు రక్షణ దొరుకుతుంది. అప్పుడు మనం ఏమవుతుంది, ఆత్మలో మనము జీవం పొందుకుంటాము. మరి క్రీస్తుతో పాటు పరలోకంలో తండ్రి కుడి పాక్షంలో ఉన్నతంలో మనల్ని కూర్చోబెడుతున్నాడు. అంటే మనం పడిపోయిన మనము నరకానికి మనము అర్హులము, కానీ అక్కడి నుండి మనల్ని విడిపించి, ఆదాములో నుండి విడిపించి, ఆదాం ద్వారా మనం జన్మించిన ఆ మరణంలో నుండి మనల్ని విడిపించి, శాపం నుండి విడిపించి, క్రీస్తులో మనల్ని ఇంక్లూడ్ చేసి ఆయన మరణంలో, ఆయనలో పాపం లేదు కానీ మన కొరకే ఆయన మరణించాడు కాబట్టి ఆయనలో మనల్ని, అంటే లాస్ట్ ఆడంగా, అంటే ఆయన ఆఖరి ఆదాముగా ఆయనలో మనం మరణించి మళ్ళీ తిరిగి లేచి ద సెకండ్ మ్యాన్, రెండో వ్యక్తిగా, రెండో మానవుడిగా ఆయన లేస్తున్నాడు అనమాట. సో ఆయనలో మనము జీవిస్తున్నాం. ఇప్పుడు మనం ఆయనలో జీవిస్తున్నాం. సో అది ఆ జీవం మనలో వస్తుంది కాబట్టి మనం క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు వీఆర్ నో మోర్ ఇన్ ఆడమ్. మనం ఆదాంలో లేము కానీ మనం క్రీస్తులో ఉన్నాం. అందుకని ఇన్ క్రైస్ట్, అంటే క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలంతా మనది. మన క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలు ఏమేమి ఉన్నాయో అంత కూడా గాడ్ హెస్ బ్లెస్డ్ us విత్ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ అని ఎఫెసియన్స్లో రాస్తున్నాం అనమాట. సో క్రీస్తులో మనకు సమస్తంని దేవుడు మనకు అనుగ్రహిస్తారు అనమాట. సో ఇంత గొప్ప ఆధిక్యతలు అంత కూడా మనకు ఎలాగ ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆల్ బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్, ఓన్లీ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. బట్ హూ హెస్ బ్రాట్ దిస్ టు us? జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి, మనం నశించడం ఆయనకు ఇష్టం లేక ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించి, మరి ఆయన మీద విశ్వాసం ఉంచిన వాడు ఆయన ఎంత మాత్రం కూడా నశింపక ఆయన మళ్ళీ తిరిగి ఆయన నిత్యంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నిత్య జీవం పొందుటకు దేవుడు మరి ఈ విధంగా దేవుడు చేస్తున్నాడు. సో ఇంత గొప్ప రక్షణని మనము నిజంగా అంగీకరించి ఎంతో ఆనందంతో అంగీకరించాలి. వి మస్ట్ గ్రాబ్ ఇట్ అనమాట. అలాగే మనము ఈ రక్షణని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి, ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు కాబట్టి, ఇది కృపాకాలంగా ఉంది కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తుని ఏం చేయాలా, మనము అంగీకరించి ఈ గొప్ప రక్షణని మనం పొందుకొని మనం తిరిగి జన్మించాలి. ఇది కూడా దేవుడు చేసే కార్యమై ఉంది. ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపం మనలో కలుగుతుందో, మనం ప్రభు మీద విశ్వాసం ఉంచుతామో, ఈ తిరిగి జన్మించడం అనేది
జరుగుతుందనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో ఒక గొప్ప రూపాంతరం మనం చెందుతున్నాము. అప్పుడు మన స్వభావం మార్చబడుతుంది. అంటే ఒక మనం చెప్తున్నాం కదా, ఆత్మ స్వభావం, ఆత్మ నియమం అనేది మనలో కలుగుతుంది. అప్పుడు ఆత్మ నియమం మనలో ఉంటే దాని ద్వారా మనం శరీర క్రియల్ని ఆ శరీర నియమాన్ని మనము ఓవర్కమ్ చేయగలమన్నమాట. సో ఇది ఏంటంటే మనం ఎప్పుడు జయించువారుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. క్రీస్తు జయించాడు కాబట్టి, ఆయనలో మనం కూడా ఉన్నాం కాబట్టి, ఆయన జయము మనదే కాబట్టి, మన కొరకే ఆయన జయించాడు కాబట్టి, సో మనం ఏంటి, మనకు కూడా జయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ రీబర్త్ అనమాట. సో అదే కాకుండా ఇది ఒకటి మనం చదువుతాము, నా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-23 దట్ యు పుట్ ఆఫ్ concerning the former conversation, the old man, which is corrupt according to the deceitful lust, and be renewed in the spirit of your mind, and that he put on the new man, which after God is created in righteousness and true holiness. So మనము క్రీస్తుని మనము ధరించుకోవాలన్నమాట. న్యూ మ్యాన్ అంటే నూతన పురుషుడు. ఈ నూతన పురుషుడు ఎలాగున్నాడంటే, ఆయన దేవుడు మానవుని ఎలాగ సృష్టించాడు, ఆయన స్వరూపంలోనూ ఆయన పోలిక చొప్పున దేవుడు మానవుని సృష్టించాడు కదా. ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన పవిత్రుడు కదా. ఇప్పుడు మనము లోక ప్రకారం మనం జీవించిన సమయంలో శరీరంలో మనం రక్షణ పొందడానికి ముందు మనము పరిశుద్ధులం కాదు కదా, మనం పాపులం. ఎందుకు? అది ఎవరి స్వరూపం? అది ఆదాము స్వరూపం. అంటే ఆదాము పాపంలో పడడానికి ముందు మనము దేవుని స్వరూపంలో దేవుడు మనల్ని సృష్టించాడు. పాపంలో పడిపోయిన తర్వాత మనము ఆదాము స్వరూపంలోనే మనము ఉన్నాం. కానీ ఇప్పుడు మనం యేసుక్రీస్తుని మనం అంగీకరించినప్పుడు మనం క్రీస్తు స్వభావంలో, మనం క్రీస్తు స్వరూపంలో మనం జన్మిస్తున్నాం కాబట్టి మనలో ఏముంటుందంట, దేవుడు ఏమైనా ఆయన నీతియు, ఆయన పరిశుద్ధత, నీతి స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో ఇదేంటే రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ మైండ్. మన మైండ్లో, మైండ్ అంటే మనం చదివాం కదా, మానవునికి ఏమేమి ఉన్నాయి, ఆత్మ, ఇంకా ప్రాణము, తర్వాత శరీరం కదా. సో మైండ్ ఎక్కడ ఉంది? ప్రాణంలో ఉంది. దట్ ఈస్ ద మైండ్, విల్, ఇంకా ఎమోషన్స్, భావోద్వేగాలు, భావోద్వేగాలు, ఇంకా సంకల్పము. అంటే నేను ఇది చేస్తానని నిర్ణయించే ఒక అధికారము. గాడ్ హెస్ గివెన్ ఫ్రీ విల్. అందరికి కూడా ఫ్రీ విల్, స్వేచ్ఛ ఇచ్చాడు అనమాట. సో అది మన ఇష్ట ప్రకారం మనం చేయొచ్చు, లేకుంటే దేవుని ఇష్టమైనా చేయొచ్చు. సో మన ఇష్ట ప్రకారం మనం చేసామంటే మనం ఏమవుతాము, మనం నాశనంలో వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడు సృష్టికర్త. ఆ సృష్టికర్త దేవుడిని మనము వెంబడించకుండా, ఆయన చిత్తం మనం చేయకుండా మన సొంత ఇష్టం చేసి తప్పకుండా అది నాశనానికే తీసుకెళ్తుంది. కానీ ఎప్పుడైతే మనం దేవునికి విధేయత చూపిస్తామో అప్పుడు మనకు గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. సో బీయింగ్ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ మైండ్, మన మైండ్లో మనం ఏంటంటే దేవుని వాక్యం, మన ఆత్మలో వచ్చిన ఆ రిన్యూవల్ని మనము మైండ్లో కూడా మనము అది తీసుకురావాలన్నమాట. సో ఏమైనా ఉంది ఇక్కడ, చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారమై ఉండాలి. సో మన మైండ్ ఎప్పుడు మనం ఏంటి, నూతనపరచుకోవాలి. రిన్యూవల్ ఆఫ్ అవర్ మైండ్ అనమాట. దేవుని వాక్య ప్రకారం మన మైండ్ని రిన్యూ చేసుకోవాలి. ఎప్పుడు రిన్యూ చేస్తూనే ఉండాలి. దేవుని వాక్యమే మనకు. ఆ వాక్యం తప్ప మీరు ఈ లోకాన్ని చూస్తే ఇంకా లోకంలాగా మనం మార్చబడతాం. ఈ లోకంలో విషయాలంతా కూడా మీరు చదువుతూ కూర్చున్నారు అనుకోండి, లోకం అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అకాడమిక్స్ కాదు, అది కాకుండా అనేక విషయాలు, స్టైలు, ఫ్యాషన్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో అవన్నిటి మనం చూసుకుంటే మన మైండ్ అంతా కూడా అట్లాగే మారుతుంది. మీరు ఏమి ఫీడ్ చేస్తారో, ఏమి వేస్తారో అదే అలాగనే అది మారిపోతుంది అనమాట. ఈవెన్ ఇన్ కంప్యూటర్స్ కూడా అదే కదా, మనం ఏది పుట్ ఇన్ చేస్తామో అవుట్పుట్ కూడా అదే వస్తుంది. ఇన్పుట్ ఏముంటుందో అవుట్పుట్ కూడా అవే ఉంటుంది కదా. సో అదేవిధంగా మన మైండ్ కూడా ఒక కంప్యూటర్ లాంటిదే. సో మనం ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం అంగీకరించాలి. అప్పుడు దేవుని వాక్యం ఆత్మ ద్వారా దాన్ని ఏం చేస్తాడు, దేవుడు మళ్ళీ నూతనపరుస్తూ వస్తాడనమాట. సో ఈ విధంగా మనం మార్చబడుతూ మరి ఆయన ఏంటంటే, ఆయన ట్రూ రైచియస్నెస్, యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంని ధరించుకునే వలెను. అది మనకు నవీన స్వభావంని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారనమాట. సో అదే ఏమంటాము, అది తిరిగి జన్మించుట అనేది మనం చెప్తున్నాం అనమాట. సో అప్పుడు చదివినట్టు 2 కొరింథీ 5:17లో మనం అదే చదువుతున్నాము. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తము ఏమైనాయి, నూతనపరచబడిను. మన ఆత్మలో సమస్తము నూతనపరచబడినాయి. ఆత్మ ద్వారా మనం ఏంటంటే మన మైండ్ని కూడా మనం ఏంటంటే దేవుని వాక్య ప్రకారం మనం నూతనపరుచుకుంటే మనము ఆత్మకును మన మైండ్కును అంటే మన ప్రాణంకును
ఏంటంటే అక్కడ సింక్ అవుతుందన్నమాట, టాలీ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే దేవుని చిత్తం ఏంటో, మరి దేవుని సంపూర్ణమైన చిత్తం ఏంటో అనేది మనం తెలుసుకొని మన జీవితంలో ఆయన చిత్తంని చేయడానికి మనము మన జీవితాన్ని అర్పించుకోవచ్చు. యాజ్ రోమన్స్ 12:2లో ఉంది కదా, రోమిల్ రాసిన పత్రిక 12:2లో. సో ఆ విధంగా మనం నూతనపరచడానికి వీలు ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, తిరిగి జన్మించడం అంటే ఏంటంటే ఏదైతే క్రీస్తు మరణము మరి ఆయన మనం విశ్వసించి క్రీస్తు మీద విశ్వాసం ఉంచినప్పుడు, మనము పాపం నిమిత్తం పశ్చాత్తాపి ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు మనకు ఏం దేవుడు ఇస్తున్నాడు, ఆయన నీతిని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనమాట. ఆయన నీతిని మనకు ఉచితంగా ఇస్తున్నాడు. సో ఆయన మన అకౌంట్లో మరి ఆయన నీతిని మనకి ఇస్తున్నాడు అనమాట. సో మనము నిమిత్తం మనం ఏమవుతున్నామంటే మనం తిరిగి జన్మించగలుగుతున్నాం. సో దాంతోపాటు మనకు మన ఆత్మలో మనకు ఏమవుతుంది, ఒక గొప్ప రూపాంతరం మనము చెందుతున్నాం. సో ఆ విధంగా దినం మనం ఏం చేయాలి, దేవుని వాక్యంని మనము చదువుతూ దేవునికి సమర్పిస్తూ పరిశుద్ధాత్మ సహాయం పొందుతూ మరి దేవుని చిత్తంని చేయడానికి మన జీవితాన్ని అర్పించుకొని మరి దేవునిలో మనం ముందుకు సాగితే మనం ఏంటంటే క్రీస్తు వలె దినం మార్చబడతాం. అప్పుడు మన నూతనత్వం అనేది దినం నూతనపరచబడుతుంది. ఓకే, ఇప్పుడు మన రీబర్త్ మనకి ఎందుకు కావాలి, ఈ మరి తిరిగి జన్మించడం అని ఆవశ్యకత ఏముంది అనేది చూస్తే, ఆదాం నుండి మనకేమొచ్చింది, ఒక పాప స్వభావం వచ్చింది. ఆ పాప స్వభావాన్ని మనకు విడుదల రావాలంటే ఏం చేయాలి మరి అంటే శరీరమే, ఆత్మే ఉంది. కానీ ఇప్పుడు మనము శరీరంలో నుండి అంటే పాప స్వభావం నుండి మనం ఏం చేయాలా, దినం పాప స్వభావం ఏమవుతుంది, పెరుగుతూ వస్తుందన్నమాట మన జీవితంలో. ఎప్పుడైతే మనం పాపంలో ఉన్నామో అప్పుడు చిన్నప్పటి నుండి పుట్టినప్పుడు పాపం ఏదో చేసినట్టు కనపడదు, కానీ యాజ్ దే గ్రో మెల్లమెల్లగా ఏమవుతుందంటే వాళ్ళ పాపము పెరుగుతుంది. ఆ పాపం చేయాలని మనం నేర్పించవలసిన అవసరం లేదు, దానికి దానే వచ్చేస్తుంది అనమాట. అందరూ అబద్ధం ఆడతారు, దొంగతనం చేస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకు, అది వాళ్ళ స్వభావం అయి ఉందన్నమాట. ఎందుకంటే మనం చూస్తాం కదా, వర్షం పడంగానే ఏమవుతుంది, పరచకుండా ఉంటాం కదా స్థలము, ఒక పొలం అన్న ఏదైనా, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ అంతా కూడా పిచ్చి గడ్డలన్నీ కూడా మొలుస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ పిచ్చిగడ్డి ఆటోమేటిక్గా మొలుస్తాయి. కానీ అదే ఒక గార్డెన్ అనుకోండి, మనం వేస్తే దాన్ని ఏం చేయవలసింది, సేద్యపరచవలసి వస్తుంది. సేద్యపరిచినప్పుడు మంచి ఫలాలు వస్తాయి అన్నమాట. సో న్యాచురల్గా వచ్చేది ఏంటి, పిచ్చి గడ్డిలు అలాంటివి వస్తాయి అన్నమాట. సో అదేవిధంగా మన జీవితంలో కూడా మనము అంటే పాప జీవితంలో ఏంటంటే అంత పాపము అంటే చిన్నప్పటి నుండి ఒక 2-3 years 3-4 years 5 years అలాగ అయితే వాళ్ళు మెల్లమెల్లగా ఆ పాపం చేస్తారు. వాళ్ళ స్వభావం వాళ్ళలో బయటకు పడుతూనే ఉంటాయి అన్నమాట. సో ఏ విధంగా ఒక పిల్లిలాగా అరుస్తుందో, కుక్కలాగా మొరుగుతుందో, అది స్వభావము కదా. ఎందుకు పిల్లి కుక్కలాగా ఎందుకు మొరగదు, మరి కుక్క ఎందుకు పిల్లిలాగా అరవదు? సో దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకు, ఇట్స్ అ డిఫరెంట్ స్పీషీస్. సో ఆల్సో పాత జీవితంలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళు 2 types ఉన్నారు. ఎవరంటే ఒకరు క్రీస్తులో ఉన్నారు, ఒకరు ఆదాంలో ఉన్నారు. ఆదాంలో అందరూ ఉన్నారు ఫస్ట్లో, కానీ ఆదాం నుండి క్రీస్తులోకి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ నిత్య జీవానికి ఏముంది, వాళ్ళు అర్హులు అనమాట. దేవుడు వాళ్ళని అర్హులుగా చేశారు, దేవుని కృప, అది మనది కాదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ ద లార్డ్. మనం దేంట్లో కూడా మనం ఏం చేయడం అవసరం లేదు, దేని కూడా మనం అతిశయించడానికి వీల్లేదు. క్రీస్తు బట్టి మనము అతిశయించాలి. ఎందుకంటే మనము అంత పాపలుగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ప్రేమించి మనల్ని రక్షించాడు కాబట్టి మనం ఆయననే మహిమపరచాలా. ఇంకా లేకుంటే మనకు లేదు వేరే మార్గం, ఇంకా నరకమే మనకు ఇదనమాట, యోగ్యత అనమాట. సో ఈ విధంగా మనం చూస్తే మరి ఆ స్వభావం నుండి దేవుడు మనల్ని విడిపించాలంటే, దేవుడు ఎంతో గొప్ప కార్యము చేయాలంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే అది జరిగింది. సో యేసుప్రభు ఏమన్నారు, తిరిగి జన్మిస్తేనే కానీ వాళ్ళు ఏం చేయలేరు, దేవుని రాజ్యంని చూడలేరు అని మనము చదివాం. నికోదెమస్ గురించి ఆయన చెప్పారు. సో ఆత్మే ఉంది, ఆత్మ ద్వారా జన్మించింది ఆత్మే ఉంది, శరీరం ద్వారా జన్మించింది శరీరమే ఉంది. శరీరం ద్వారా జన్మించింది ఆదాంలో నుండి వచ్చింది, అది పరలోక రాజ్యానికి యోగ్యత లేదు దానికి. కానీ ఏదైతే ఆత్మలో జన్మించారో ఆత్మే ఉంది కాబట్టి ఆత్మ ద్వారా జన్మించిన వాళ్ళు మాత్రమే ఆత్మే అయి ఉన్నారు. అలాంటి వారిని మాత్రమే దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, ఆయన కృపను బట్టి తీసుకెళ్తాడు అనేది మనము చూసాం. సో ఇది అందరికీ అవసరం. ఎవరైతే మారుమనసు పశ్చాత్తాపడతారో వాళ్ళందరికీ ఏం కావాలా,
పశ్చాత్తాపడిన తర్వాత వాళ్ళకి ఏం కావాలా? ఒక నూతన జీవం అనేది కావాలా. సో దట్ ఈస్ కాల్డ్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. ఈ తిరిగి జన్మించడము ఏ విధంగా జరుగుతుంది మన జీవితంలో అనేది మనము చూద్దాం. సో తిరిగి జన్మించడం గురించి మనం మాట్లాడినప్పుడు మనకు ఎవరు గుర్తొస్తారు? నికోదెమస్. యేసు ప్రభువు నికోదెమస్తో ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారు? నువ్వు తిరిగి జన్మిస్తే కానీ నువ్వు దేవుని రాజ్యంని చూడలేవు. నీటితోనూ ఆత్మతోనూ జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అని చెప్పేసి చెప్పారు. సో అది యోహాను 3:5లో మనము చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనము పోయినసారి కూడా మనం చదువుకున్నాము. నీళ్ళు గురించి చెప్పినప్పుడు నీళ్ళు దేని గురించి ఉంది? దేవుని వాక్యం గురించి ఉంది. ఎందుకు ఇది ఎలాగ మనం ప్రూవ్ చేయగలుగుతామంటే పరిశుద్ధైన పేతురు ఏమని రాశాడు? నీళ్ళు గురించి మాట్లాడినప్పుడు దేవుని వాక్యమే నీళ్ళు అని చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు దేవుని వాక్యము తో మనం ఏం చేయాలి? ఉతక స్నానం చేసుకోవాలని కూడా మనకు ఎఫెసీలో రాయబడి ఉంది కదా. సో ఉతక స్నానం చేయడం అంటే నీటితోనే కదా మనం ఉతక స్నానం చేసుకోవడం. సో దేవుని వాక్యం ద్వారా మనం ఉతక స్నానం చేయడము, మరి దేవుని వాక్యం ద్వారా మనకు వాక్యమే అది వాటర్గా మనకు అంటే నీళ్ళుగా అది మనము చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నికటముగాను ప్రేమించుడి. ఏ విధంగా మనం తిరిగి జన్మించాము? అక్షయ బీజము నుండి మనము పుట్టింపబడిన వారు. సో ఇక్కడ తిరిగి జన్మించడం గురించి ఉంది. ఇక్కడ అక్షయ బీజం నుండి మనము పుట్టింపబడినాము అనేది ఇప్పుడు అదంటే నీటి ద్వారా మనం జన్మించడం గురించి మనం ఇక్కడ చదివినప్పుడు ఇప్పుడు మనము దానికి ఇది మనకు ప్రూఫ్గా మనకు దొరుకుతుంది అంటే సపోర్టింగ్ వర్స్ అన్నమాట ఇది. సో దాంతోపాటు మనము యాకోబు 1:18 కూడా మనం చూద్దాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యం ద్వారా, సత్యవాక్యం ద్వారా మనల్ని ఏం చేశాడు? తన సంకల్ప ప్రకారము మనల్ని కనెను అనేది ఉంది. అంటే మనల్ని తిరిగి జన్మించడం అంటే దేవుని వాక్యం ద్వారా మనము జన్మిస్తున్నాము అనేది. అంటే దేవుని వాక్యము అక్కడ నీటి ద్వారాను ఉంది, ఇక్కడ దేవుని వాక్యం ద్వారాను ఇంకా పరిశుద్ధాత్మ ద్వారాను మనము ఏమవుతున్నామంట? మళ్ళీ మనము తిరిగి జన్మిస్తున్నాం. ఇది కూడా దేవుని కార్యం. దేవుని వాక్యము, దేవుని ఆత్మ, తర్వాత మన దేవుని వాక్యంని విశ్వసించడం ద్వారా ఇది దేవుడు కార్యం చేశాడు. సో దేవుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఒకే విధంగా ఆయన ఏం చేస్తాడంటే ఆయన క్రియ చేస్తాడు మన జీవితంలో. ఏది ఎలాగ చెప్తున్నాడో అదే వాక్య ప్రకారం అది జరుగుతుంది. ఎప్పుడైతే మనము దేవునికి సమర్పించుకుంటామో, దేవుని వాక్యంని విని మనం విశ్వాసంతో ప్రభుని అంగీకరిస్తున్నాము, అప్పుడు పరిశుద్ధాత్మ మనలో గొప్ప కార్యం చేశారు. బట్ మనం మనం హృదయాంతరంగం నుండి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలా, ఆయన దగ్గర మొరపెట్టుకోవాలా. సో అదేవిధంగా మనం చూస్తే 1 కొరింథీ 4:16 కూడా అదే వాక్యాన్ని మనం చూడగలం. సో ఈ విధంగా మనం చూస్తే ఎప్పుడైతే ఎలాగ మనకు తిరిగి జన్మించడం అంటే తమాషా కాదు కదా. ఇప్పుడు చాలామంది ఏంటారు, మరణించిన తర్వాత ఇంకొక శరీరంలో వెళ్తారు, అదంతా కూడా ఉంది వేరే ఫిలాసఫీస్లో మనం చూస్తున్నాం అన్నమాట. కానీ దేవుని వాక్యంలో ఇది సత్యమైన వాక్యంలో ఏం రాయబడిందంటే ఇక్కడే మనకు తిరిగి జన్మిస్తాం, ఆత్మలో మనము తిరిగి జన్మిస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఆత్మలో మనం తిరిగి జన్మిస్తున్నామంటే మనకు ఎంత గొప్ప విషయం అంటే తిరిగి జన్మించినప్పుడు మనకు తెలుస్తుంది కదా. సో వీఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ స్పిరిచువల్ లైఫ్ అనమాట. సో ఆ విధంగా మనలో ఎంతో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ అనేది తిరిగి జన్మించడము, రూపాంతరం చెందడము, మరి ఒక నూతన జీవం మనలో రావడం, ఇదంతా కూడా మనం అనుభవిస్తూ ఉంటాయి. సో మళ్ళీ తిరిగి జన్మించడం అనేది వన్ మోర్ ఇంపార్టెంట్ ఒక అనుభవంగా ఉందన్నమాట. అది కూడా ఒక ఇంపార్టెంట్ అనుభవంగా ఉంది. సో ఎవరైతే మారుమనసి పశ్చాత్తాపడినారో వాళ్ళలో దేవుడు ఏం చేస్తాడు? తిరిగి జన్మింపడము సహాయం చేయడు. అది కూడా దేవుని వాక్యం ద్వారాను ఇంకా ఆయన ఆత్మ ద్వారాను మన విశ్వాసం పెట్టడం ద్వారా దేవుడు మనకు అది మన జీవితంలో అది ఏంటంటే మనం అప్రోప్రియేట్ చేస్తాం. సో విశ్వాసం మనకు ఎందుకు అవసరం అంటే మనం అది రిసీవ్ చేసుకుంటున్నాం. దేవుడు ఏదైతే చేస్తున్నారో అది మన జీవితంలో సంతోషంగా మనం అంగీకరిస్తున్నాం.
సో అదే మనకు రక్షణని మనకు అనుగ్రహిస్తుంది. సో ఆ విధంగా మనం ఏమవుతుంది, మనకు తిరిగి జన్మించడం అది జరుగుతుంది. సో తిరిగి జన్మించడం అంటే ఏంటో అనేది మనము తెలుసుకోవాలా, చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మనం అనుభవించాలి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని రాజ్యాన్ని చూడగలరు, దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. సో సత్య సువార్తని విని ఆయన్ని అంగీకరించాలి. తర్వాత అది ఏంటంటే ఏ విధంగా జరుగుతుంది అనేది మనము చదువుకున్నాం. ఏ విధంగా తిరిగి జన్మించడం అది ఏ విధంగా జరుగుతుంది అని మనము చదువుకున్నాం. ఇప్పుడు ఫోర్త్లీ మనం ఏం చూస్తున్నామంటే తిరిగి జన్మించడం ద్వారా మనకు ఏమేమి జరుగుతాయి, మనకు దేవుడు మనకి ఇచ్చిన విషయాలంతా అడ్వాంటేజెస్ ఏంటి అంటే దేవుడు మనకు ఏం పరిణామాలు దేవుడు మనకు అనుగ్రహించాలని మనము ఇప్పుడు చదువుకోబోతున్నాం. అదేంటంటే మొదటిగా మనం చూస్తే యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుడు ఏమిస్తాడు మనకు, ఆయన పిల్లలుగా అవడానికి వాళ్ళకి అధికారము ఇచ్చాడనమాట. అసలు దేవుని పిల్లలుగా మనం మార్చబడుతున్నాం. మనుష్య పిల్లలుగా, మనుషులకు ఆదాముకు జన్మించిన వాళ్ళమైన మనము ఇప్పుడు క్రీస్తు మరణము ఆయన పునరుద్ధానం ద్వారా ఇప్పుడు దేవుని బిడ్డలుగా అవుతాం. ఇస్ ఇట్ నాట్ అ వండర్ఫుల్ థింగ్? సో మనం ఏమవుతున్నాము, ఆదాము కుమారుల నుండి మనం ఏమైపోతున్నాము, క్రీస్తు దేవుని బిడ్డలా అవుతున్నాం. ఎలాగా? ఈ మారు మనస్సు పొంది తిరిగి జన్మించడం ద్వారా. తర్వాత మనం ఏంటి, పాపుల నుండి ఏమవుతున్నాం, మనము పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. సో ఇవంతా కూడా ఎంతో గొప్ప విషయాలు అనమాట. ఇంకా అదే విషయంలో మనము గలతీయులకు రాసిన పత్రిక 3:26 కూడా మనం చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, యేసుక్రీస్తునందు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. సో ఆయన మీద మనం విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన వాక్యం మీద మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమారులై ఉన్నాం. మనం దేవుని కుమారులుగా దేవుడు మనల్ని మార్చి ఉన్నాడు. మన ఆత్మలో మనకు దేవుని పుత్రత్వ ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కుమారులుగా అబ్బా తండ్రి అని దేవుని దగ్గర మనం ప్రార్థించడానికి దేవుడు మనకు అధికారంని ఇచ్చాడనమాట. సపోజ్ అనుకోండి, ఒక గొప్ప రాజు ఉన్నాడు, ఆ రాజుకు ఒక కుమారుడు జన్మించాడు. సో ఆ కుమారుడు ఎంత చిన్నగా ఉన్నప్పటికీ కూడా కొంచెం పెద్ద, ఆయన ఏంటి, వాళ్ళ తండ్రిని ఆ రాజుని ఏమని పిలుస్తాడు? రాజు అని పిలుస్తాడా, తండ్రి అని పిలుస్తాడా? తండ్రి అని పిలుస్తాడు కదా. ఇప్పుడు ఎందుకు? ఆయన జన్మించాడు కాబట్టి, ఆయన తండ్రికి పుట్టాడు కాబట్టి ఆయన తండ్రి అని పిలుస్తాడు. దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ అక్కడ లేదనమాట. అదే ఇప్పుడు సపోజ్ ఆయన ఎక్కడో ఒక విలేజ్లో, ఏదో ఒక ఊర్లో ఒక చాలా బీద మనిషి ఉన్నాడు అనుకో, బీద మనిషి అయినా పెద్ద మనిషిని ఎవరైనా సరే, సో వాళ్ళకు ఆ రాజుని తండ్రి అని పిలవడానికి అధికారం ఉంటుందా? అధికారం ఉంటుందా అసలు? ఆయన ఎవరు? ఆయన రాజు అనుకుంటాడు అంతే తప్ప ఆయనని తండ్రి అని పిలవడానికి ఆయనకు అధికారం లేదు. మనం కూడా ఆ విధంగానే పాపులుగా ఉన్నప్పుడు మనం దేవుని తండ్రి అని చెప్పలేకపోయాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా ఆయన మరణము, ఆయన పునరుద్ధానం ద్వారా మళ్ళీ మనం తిరిగి పాపానికి మరణించి క్రీస్తులో మనం నీతి కొరకు మనము లేచాము, దేవుని కొరకు మనం లేచాము. ఇప్పుడు మనకు దేవుడు ఆయన ఆత్మని మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మనం ఏంటి, దేవుని కుమారులుగా మనం అయినాము. ఇంకా దేవుడిని అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు మనకు అధికారంని అనుగ్రహించి ఉన్నాడు. సో మనం దేవుని బిడ్డలమై అయి ఉన్నారు. సో అదేవిధంగా మనం చూస్తే 1 యోహాను 3:1 కూడా చదువుదాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. సో ఈ లోకం నిజమైన దేవుణ్ణి వాళ్ళు ఎరగలేదు కాబట్టి మనము దేవుని పిల్లలమై ఉన్నామనేది కూడా ఈ లోకం మన గురించి వాళ్ళకు కూడా ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ మనకి ఇప్పుడు ఉన్నది మనకి ఇన్నర్ చేంజ్ అనమాట. మన అంతరంగంలో చేంజ్ అయింది. బయట మనం మామూలుగానే కనబడుతున్నాం, కానీ అంతరంగంలో మనకు దేవుడిని రక్షణ ఇచ్చాడు కాబట్టి మనం దేవుని బిడ్డలము, దేవుని పిల్లలం అనేది మనము ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా రోమన్స్ 8:16 కూడా మనము చూడవచ్చు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సో ఇట్ ఈస్ అన్ ఇన్నర్ విట్నెస్ అనమాట. మన అంతరంగంలో ఒక గొప్ప సాక్షి ఏంటంటే, సాక్ష్యం ఎలాగేస్తుంది? పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసి మనం దేవుని పిల్లలమని అది సాక్ష్యము, పరిశుద్ధాత్మ సాక్ష్యము ఇచ్చుచున్నారనమాట. సో మనం దేవుని బిడ్డలం అనేది మనకు అంతరంగంలో ఒక కాన్షియస్లో మనకు తెలుస్తుంది అనమాట. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో వాట్ అ గ్రేట్
సాల్వేషన్ ఈస్ దిస్. సో ఇదంతా మనం చూస్తే ఇదంతా కూడా మనకు పరిణామాలు అనమాట. అంటే రక్షణ పొందిన మరి తిరిగి జన్మించడం ద్వారా ఇదంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించున్నారు. అదే కాదు, గళితులు రాసిన పత్రిక 4:6లో కూడా మనం చూస్తాము. ఏమంటే మనము ఆయనని అబ్బా తండ్రి అని ఎందుకు పిలవగలుగుతున్నామంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మని మనలో పంపించారు కాబట్టి, అంటే పుత్రత్వ ఆత్మని దేవుడు పరిశుద్ధాత్మని మనలో పంపించారు కాబట్టి అందు నిమిత్తమే మనము దేవుణ్ణి తండ్రి అబ్బా ఫాదర్ అని పిలవడానికి వీలు ఉంటుంది. అదేవిధంగా 8:15 and 16లో కూడా అదే మనం చూస్తున్నాం. సో మూడోదిగా మనకు ఏం జరిగింది, మనము తిరిగి జన్మించడం ద్వారా ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయని చూస్తే రోమేలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. ఇప్పుడు మనము పిల్లలు కాబట్టి వారసులం, మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. అంటే దేవుడు గొప్పవాడు, అన్నిటిని సృష్టించిన వాడు, సృష్టికర్త. ఆయన పిల్లలం మనం కాబట్టి ఆయన వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడు వారసులం. క్రీస్తుతోటి వారసులం అనమాట. సో మనం కూడా ఆయనతో శ్రమ పడితే ఆయనతో మహిమ కూడా మనం పొందుతాం. సో ఆయనతో క్రీస్తుతో మనం ఏంటంటే జాయింట్ హెయిర్స్ విత్ క్రైస్ట్ అనేది మనము చూస్తున్నాం. సో ఈ విధంగా ఈ ఆశీర్వాదాలంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించారు. ఇంకా గళితులు రాసిన పత్రిక 4:7, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. సో కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఇక్కడ కూడా మనం వేసినాం, ఇంకా మనము దాసులం కాదు, ఇంకా మనం పాపంకి దాసులం కాదు, ఇంకా సాతానికి మనం దాసులం, కానీ మనము దేవునికి కుమారులమై ఉన్నాం కాబట్టి మనము మనం ఆయనకు వారసులై ఉన్నామనేది మనం చూస్తున్నాం. సో అంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహం. ఈ తిరిగి జన్మించడం ద్వారా మనకి ఈ ఆశీర్వాదాలు అంతా కూడా మనకు లభిస్తుంది. ఇంకొకటి 2 పేతురు 1:4, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు మనకు నూతన సృష్టిగా దేవుడు మనల్ని మార్చాడు కాబట్టి, మనల్ని తిరిగి జన్మింప చేశాడు కాబట్టి ఇప్పుడు మనకేముంది తెలుసా, దేవుని స్వభావం మనలో వచ్చింది. ముందు మనకి ఏం స్వభావం ఉండేది, ఎవరి స్వభావం, ఆదాము స్వభావం ఎలాంటిది, పాప స్వభావం. కానీ అది పోయి ఇప్పుడు మనకి ఏ స్వభావం దొరుకుతుంది, దేవుణ్ణి దైవిక స్వభావం మనకు దొరుకుతుంది అనమాట. సో అది కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆ మహిమ గుణాదేశములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారనగినట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడిచ్చిన వాగ్దానాలు, అంత ప్రశస్తమైన వాగ్దానాలని బట్టి మనము ఆయన ఆత్మీయ స్వభావంలో మనము పాలిభాగస్తులు అవుతున్నాం. ఈ లోకంలో ఏముంది, మనకు దుష్టత్వం ఉంది కదా, పాపం ఉంది. ఇంకా దాంట్లో నుండి మనకు విడుదల దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఏ విధంగా, మనకు ఆయన స్వభావంని మనకి ఇచ్చి మనము ఈ దుష్ట స్వభావం అంటే ఆదాము పాప స్వభావం నుండి మనకు విడుదల ఇవ్వడమే కాకుండా ఈ లోకంలో ఉన్న ఏదైతే దుష్టత్వం ఉందో దాంట్లో నుండి కూడా దేవుడు మనకు విడుదలని ఇస్తున్నాడు. భ్రష్టత్వంని నుండి దేవుడు ఆయన వాగ్దానం మూలంగా మనల్ని తప్పించి ఆయన దేవ స్వభావంలో మనకు పాలివారగినట్లు ఆయన మనకు ఆ వాగ్దానాల్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను అని రాయబడింది. సో ఈ విధంగా మనం చూస్తే ఇది కూడా మనకు తిరిగి జన్మించడం ద్వారా దేవుడు మనకు ఒక నూతన స్వభావం, అంటే దేవుని స్వభావం, దైవిక స్వభావంని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అనేది కూడా మనం చూడగలం. అంటే మనకు దైవిక స్వభావం ద్వారా మనకేంటంటే ఈ లోకంలో ఉన్న ఆ పాపము, ఆ భ్రష్టత్వం నుండి మనకు విడుదల దొరుకుతుంది. ఎలాగ దొరుకుతుంది, మనకు పరిశుద్ధాత్మ ద్వారా మనకు పరిశుద్ధాత్మ ఫలములు మనకు తెలుసు కదా, ప్రేమ, సమాధానము, సంతోషము, మంచితనము, ఇవంతా కూడా ఉన్నాయి కదా. అవంతా కూడా మనకు ఆత్మ ద్వారా మనకు రావడం ద్వారా మనము ఈ శరీర ప్రకారమైన విషయాల నుండి మనకు విడుదల మనకు
దొరుకుతుంది అనేది కూడా మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో అందునిమిత్తే మనం ఏంటంటే ఇప్పుడు ఎవరిలో ఉన్నాం, మనము క్రీస్తులో ఉన్నాం. ఎవరైతే మారుమనసు పొంది రక్షణ పొందారో, తిరిగి జన్మించారో వాళ్ళు ఎవరిలో ఉన్నారు? క్రీస్తులో ఉన్నారు. నాట్ ఇన్ యాడమ్, ఆదాంలో లేము, మనము క్రీస్తులో ఉన్నాం. సో క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనకు మా వారసత్వం దొరికింది, మనం దేవుని పిల్లలు అయ్యాము, ఇంకా మనకు ఒక నూతన స్వభావం దొరికింది. ఎందుకంటే దేవుడు అనేక విధమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించినాడు. ఆ వాగ్దానం అంతా కూడా మనదే. అదంతా కూడా మనం ఏం చేసుకోవాలా? మనము దేవుని దగ్గర నుండి స్వతంత్రించుకోవాలా. పరిశుద్ధాత్మ ద్వారా మనం స్వతంత్రించుకోవాలి. అదంతా ఎస్ అండ్ ఆమేన్. యేసుక్రీస్తులో ప్రతి ఆశీర్వాదం కూడా, ప్రతి వాగ్దానం కూడా అవును అని ఉంది, అవును ఆమేన్ అని ఉందన్నమాట. సో అదంతా కూడా మన కొరకే. సో అదంతా కూడా మనం ఏం చేయాలా? మనము మన జీవితంలో అనుభవించడానికి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడనమాట. సో అదేవిధంగా మనం చూస్తే ఎప్పుడైతే మనము ఈ నూతన జీవంని మనం పొందుకున్నామో, ఈ నూతన జీవానికి కూడా ఏముంది తెలుసా? ఇప్పుడు మనకు జీవం, ఇప్పుడు లోక ప్రకారంగా మనము జన్మించామనుకో, దానికి ఏం కావాలి? వాళ్ళకి నీళ్ళు, వాటర్ కావాలి వాళ్ళకి, ఇంకా త్రాగడానికి పాలు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? పాలు తాగుతారు. ఇంకా అదే కాకుండా మంచి ఆహారం, వాళ్ళు పెద్దగా అయినాక బలమైన ఆహారం కూడా తింటారు. సో ఆ విధంగా వాళ్ళు ఏంటంటే దినం ఏమవుతారు? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎదగాల కదా. అదేవిధంగా ఆత్మీయంగా కూడా సేమ్ థింగ్. ఆత్మలో కూడా మనము ఎదగాల. అంటే మనకేం కావాలి? ఎప్పుడైతే మనం ఆత్మీయంగా మనము జన్మించామో, మరి తిరిగి జన్మించిన తర్వాత మనకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడంటే దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యమే మనకు ఆత్మీయమైన ఆహారం అనమాట. అదే మనకు బలం ఇస్తుంది, ఆత్మకు బలం ఇస్తుంది. 1 Peter 2:2-3 2-3 వచనాలు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇప్పుడు మనం ఏం చేయాలంట? దేవుడు ఒక చిన్న శిష్యులు ఏ విధంగా పాలు కొరకు అపేక్షిస్తాయో ఆ విధంగా మనం కూడా దేవుని వాక్యం కొరకు మనం ఏం చేయాలా? అపేక్షించాలా. దేవుని వాక్యంని మనము భుజించాలా. అది మనకు ఆత్మకు ఆహారం. మీరు వాక్యం దినం చదివి చూడండి, దాంట్లో ఉన్న సారంని మీరు తీసుకోండి, దాన్ని మీరు ధ్యానించండి. మీకు ఎంత బలం దొరుకుతుందో మీరే చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఎనీబడి జస్ట్ టెల్లింగ్, బట్ మనం చెప్పగలం, కానీ మీరు అనుభవించాలంటే మీరు అలాగ చేస్తే మీరు అనుభవిస్తారు అనేది మనము తెలుసుకోవాలి. సో అదేవిధంగా ఎఫిషియన్స్ 3:16 కూడా చూడండి. ఇక్కడ ఏంటంటే మనం చూడవలసింది, మనము బలపడాల. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా మనం ఏమవుతాం? మనకు ఆహారంని మనం పొందుకోవడం ద్వారా మనం దినం పోషింపబడుతున్నాము. మరి దేవుని ఆత్మ ద్వారా మనకి ఏం దొరుకుతుంది? దేవుని శక్తి దొరుకుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్, దట్ ఎఫెసీ 3:15 రాయబడింది. సో ఈ విధంగా మనం చేయడం ద్వారా మనం ఏమవుతామంటే దినం మనం ఏంటంటే క్రీస్తు మనకు శిరసై ఉన్నారు, మనము ఆయనకు అటాచ్ అయి ఉన్నాం అనమాట. ఆయన వీఆర్ లింక్ టు హిమ్. ఎందుకంటే ఇట్స్ అన్ ఆర్గానిక్ థింగ్ అనమాట. ఇప్పుడు జస్ట్ లైక్ మానవుడు ఎలాగ తలకు అంత హెడ్కే ఉంటుంది కదా, అంత బాడీ అంతా కూడా కనెక్షన్స్. తలకు మనం ఏం చెప్తే అది శరీరం చేస్తుంది. అదేవిధంగా దేవునితో మనకు సంబంధం ఉంది. క్రీస్తే మనకు శిరసై ఉన్నాడు, మనము ఆయన శరీరంలో ఒక్కొక్క అవయవంగా ఉన్నామన్నమాట. సో సంఘం అంతా కూడా ఒకటే అయినప్పటికీ అవయవము అనేకమై ఉందన్నమాట. సో క్రీస్తులో మనము ఐక్యపడినప్పుడు ఈ విధంగా జరుగుతుంది అనేది మనము చూడగలం. మనము ఇలాంటి ఆశీర్వాదాలు అంతా కూడా మన జీవితంలో అనుభవించడానికి వీలుంటుంది. ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చిపడడం, ఇదేంటి? ఇంకా ఒక రక్షణకు సంబంధించిన ఒక గొప్ప అనుభవం మన జీవితంలో ఇంకొకటి జరుగుతుంది. అదేంటంటే జస్టిఫికేషన్, అంటే నీతిమంతులుగా తీర్చిపడడం. సో ఎప్పుడైతే మనం మారుమనసు పొంది తిరిగి జన్మిస్తామో అప్పుడు దేవుడు మనకిచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటంటే అది నీతిమంతులుగా తీర్చిపడటం. అంటే దేవుడు ఆయన నీతిని మనకు అనుగ్రహిస్తున్నాడు. అంటే మనం ప్రభువుని అంగీకరించినప్పుడు మన పాపము క్షమింపబడమే కాకుండా దేవుని నీతి కూడా మనకు అనుగ్రహింపబడుతుంది. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలంటే చెప్పాలంటే ఒకరికి ఏదైనా లోను ఏదో ఉందనుకోండి, బ్యాంక్లో 10 లక్షల లోన్ ఉంది. సో ఆయన పే చేయలేకపోతున్నాడు. సో ఇంకొక వ్యక్తి ఆయన పక్షంగా వచ్చి ఆ 10 లక్షలు ఆయన కొరకు పే చేయడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకు ఉన్న సంపదలు అంతా కూడా ఆయనకు ఇస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏమైపోతుంది? ఆయన ఎంతో
ఆయన ధనవంతుడు అయిపోతున్నాడు దాన్ని బట్టి. ఎందుకంటే ఆ ధనవంతుడు దగ్గర ఉన్న సంపత్తులంతా కూడా ఈయనకు ఇవ్వబడింది కాబట్టి. అదేవిధంగా మనం పాపం చేసి దేవునికి విరుద్ధంగా మనము పాపం చేసిన బట్టి మనం ఏమైపోయాము, దేవునికి విరుద్ధంగా మనము ఒక పాపులు అయిపోయినాం. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఆ పాపంని తీసివేశాడు. తీసివేయడం కాకుండా ఆయన మరణం నుండి తిరిగి లేవడం ద్వారా అది ఏమైందంటే, అది దేవుడు మరి మానవుని నిమిత్తమై యేసుప్రభు తిరిగి లేచాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి యేసుప్రభు తిరిగి లేచాడు. సో ఆ తిరిగి లేచాడు కాబట్టి ఆయన నీతిమంతుడు అనేది అక్కడ ప్రూవ్ అయిందనమాట. సో ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు మరణంలో మనం పాలిభాగస్తులై మరి ఆయన పాతిపెట్టదుల్లో మనం పాలిభాగస్తులై ఆయన తిరిగి లేవడంలో కూడా మనము ఆయనతో పాటు ఉన్నాం కాబట్టి ఆయన నీతి అంతా కూడా మనకు మన అకౌంట్లో మన ఖాతాలో వేయబడుతుంది అనమాట. సో ఇప్పుడు మనము పాపులం కాదు కదా, పాపాలంతా కూడా క్షమించి ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. ఇది ఒక దేవుడు ఇచ్చిన ఒక గొప్ప బహుమానంగా మనము అనుకోవచ్చు. సో మనమైతే పరిశుద్ధులం కాదు, మనము ఎలాంటి పరిశుద్ధ కార్యం చేయడానికి ముందే దేవుడు ఆయన నీతిని మనకు ఇవ్వడము జరిగిందనమాట. సో ఆయన నీతి మనకి ఇచ్చినప్పుడు మనం ఏంటంటే మనము నీతిమంతులుగా మనము కనబడుతున్నాం. దేవుని సన్నిధిలో నీతిమంతులుగా మనము ఉన్నామన్నమాట. సో దీన్నే ఏమంటున్నారంటే నీతిమంతులుగా తీర్చిపోవడం. ఇది ఎందుకు మనకు ఇవ్వబడుతుందంటే యేసుక్రీస్తు మరణము మళ్ళీ మరణం నుండి తిరిగి లేవడం ద్వారా మనకి ఈ నీతి మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. సో ఈ నీతి మనకి ఎందుకు అవసరం అనేది మనం చూస్తే, మనమందరం కూడా పాపంలో పడిపోయినాము. మనము దేవుని బిడ్డలుగా మనము ఎలాగ ఉండగలుగుతాం? ఎందుకంటే దేవుడైతే పరిశుద్ధుడు, ఆయనలో ఎలాంటి పాపం లేదు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు. మరి మనమందరం పాపం చేసినవాడు. సో మనం పాపం చేసి పాపక్షమాపణ పొందుకుంటే మాత్రం సరిపోదు, కానీ మనం కూడా నీతిమంతులుగా మార్చబడాలంటే దేవుడే ఆయన నీతిని మనకు అనుగ్రహిస్తున్నాడు. సో ప్రతి వాడు కూడా పాపంలో జన్మించాడు, మరి పాపంలో జీవిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మన పక్షంగా ఆయన సిలువలో మరణించడం ద్వారా మళ్ళీ ఆయన తిరిగి లేవడం ద్వారా మనకు ఏం చేశాడు దేవుడు, ఆయన నీతిని మనకు అనుగ్రహించున్నాడు అనమాట. సో ఆయన తిరిగి లేవడం ద్వారా దేవుడు ఏం ప్రూవ్ చేశాడంటే, దేవుడు ఆయనని మన పక్షంగా అంగీకరించాడు. మన పాపం నుండి విడిపించి ఆయన నీతిమంతుడు అనేది మనకు మన పక్షంగా దేవుడు యేసుప్రభుని అంగీకరించున్నాడు. కాబట్టి ఆయనలో మనం ఉన్నాం కాబట్టి ఆయన నీతి అంతా కూడా మనదై ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు దేవుడు ఈ నీతిని మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి మనకు ఈ నీతి మనకు అందరికి కూడా అవసరం. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా అయ్యాం కాబట్టి, దేవుని పిల్లలుగా అయ్యాం కాబట్టి మనం కూడా దేవుడి వలె మనం కూడా పరిశుద్ధంగా ఉండాలా. దేవుడు కూడా ఎలాగ నీతిమంతుడు, ఆ విధంగా మనం కూడా నీతిమంతులుగా ఉండాలన్నదే దేవుని చిత్తం. ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆయన పరిశుద్ధంగానే సృష్టించాడు. ఆయనలో ఎలాంటి పాపం ఆయనలో లేదు. తర్వాత పాపంలో పడిన తర్వాతనే ఆయన పాపి అయ్యాడు. సో అదేవిధంగా మనం కూడా ఇప్పుడు కూడా మనము యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా మనకు ఆయన రక్షణని మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా గొప్ప రక్షణ కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ లోకంలో మనము అన్ని పాపాలే మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూద్దాము. సో ఇందుని గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేదు, ఒక్కడును లేరు, గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మళ్ళిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. సో మానవుని పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. సో అట్లా ఉన్న మనకు మరి దేవుడు మనం నీతి చేసుకోలేము, మనం నీతి చేసి మన నీతిమంతులుగా అవ్వలేము. కాబట్టి దేవుడే ఆయన నీతిని మనకు ముందుగానే డిపాజిట్ చేశాడు మనలో. మరి ఆయన నీతిని మనకు ఇచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితంలో మనం కూడా నీతి కార్యాలు చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది ఏ విధంగా మన సొంత శక్తితో కాదు, కానీ దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ సహాయంతో మనం కూడా నీతి కార్యాలు చేయడానికి దేవుడు మనకు దినం సహాయం చేస్తాడు. కానీ దేవుడు ఆ నీతిని మనకు ఏం చేస్తాడు, ఆ నీతిని ఒక గిఫ్ట్గా ఇచ్చాడు అనమాట. ఇట్స్ కాల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. అది ఒక గిఫ్ట్గా దేవుడు మనకు అనుగ్రహించాడు. బహుమానంగా దేవుడు నీతిని మనకు అనుగ్రహించినట్టు మనం చూస్తాం. అది ఎవరు నీతి? యేసుక్రీస్తు నీతి. సో మన స్వనీతి ఎలాగ ఉంటుంది? మురికి గుడ్డ వలె ఉంటుంది. కానీ దేవుని నీతిని దేవుడు మనకు ఇచ్చినాడు. యేసుక్రీస్తు నీతిని దేవుడు మనకు
అనుగ్రహించి ఉన్నాడనమాట. సో ఇక్కడ చూస్తే మనం యూదులైనా సరే అన్యులైనా సరే అందరూ కూడా పాపం చేసి దేవుణ్ణి మహిమని పొందలేకపోతున్నారు. ఎందుకంటే యూదులకు దేవుడు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళు నీతిమంతులుగా తీర్చిపడలేదు, వాళ్ళు పాపులుగానే తీర్చిపడినారు. ఎందుకంటే అంటే దేవుని ధర్మశాస్త్రమే మంచిదే, అది పరిశుద్ధమైంది. కానీ పాపులైన యూదులైనా సరే ఎవరైనా సరే వాళ్ళు ఎవరు కూడా ఏం చేయలేకపోయారు, వాళ్ళు దేవుని ధర్మశాస్త్రంని పాటించలేకపోయారు. కాబట్టి ఎవరైతే పాటించలేరో అలాంటి వారికి ఏం జరుగుతుంది, వాళ్ళు నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకోలేరు, వాళ్ళు జీవించలేరు అనమాట. సో నిత్య జీవాన్ని పొందలేరు. సో ఆ విధంగా మానవులు అందరూ కూడా ఆ విధంగా అయిపోయారు. కాబట్టి అందరికీ ఏం కావాలా? ఈ నీతి మనకు కావాలా. సో యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ నీతి దొరుకుతుంది, అది విశ్వాసం ద్వారా మాత్రమే దొరుకుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అనేది మనము చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే ఈ నీతిమంతులుగా తీర్చబడము ఏ విధంగా అనేది మనము చూస్తున్నాం. సో ఏ విధంగా మనకు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు, అది మనం నీతిని బట్టియా లేకుంటే ఏ విధంగా మనము నీతిమంతులుగా తీర్చబడము జరుగుతుంది అనేది మనం చూస్తే, ఇక్కడ మనం చూస్తే దేవుడు మరి యూదులకు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రము ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు కానీ ఆ ధర్మశాస్త్రంని ఎవరు కూడా పాటించలేకపోయారు. ధర్మశాస్త్రం వాళ్ళకి నీతి ఇవ్వడానికి బదులుగా వాళ్ళకి ఏమిచ్చింది? శిక్షా విధియే ఇచ్చింది అనమాట. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు, దాన్ని వాళ్ళు కాపాడలేకపోయారు, అంటే వాళ్ళు పాటించలేకపోయారు. కాబట్టి ఎప్పుడైతే అది పాటించలేదో అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకు శిక్షా విధి కలుగుతుంది. సో ధర్మశాస్త్రం అనేది విశ్వాసం ద్వారా రాలేదు, కానీ అది ఆ క్రియలు చేయడం ద్వారానే అది వచ్చిందనమాట. అది మనకు ఎక్కడ రాయబడి ఉందంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 13 వరకు మనం చదువుకుందాం. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చెయ్యుటనందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడిని తీర్చపడడని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించను. సో నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు, కానీ ధర్మశాస్త్రంని పాటించడం ద్వారా ఆయన జీవించలేడు. సో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదమును క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభిస్తుంది. అది అబ్రహాం పొందిన ఆశీర్వాదం. ఎందుకంటే అబ్రహాం మనం చూస్తున్నాం, ఇప్పుడు ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే ద్వారా వచ్చింది కదా. మోషేకి దేవుడు ఇచ్చాడు, అంటే ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అబ్రహాంని ఎన్నుకున్నాడో అబ్రహాంకు పిల్లలు అనే వాళ్ళు లేరు. కానీ పిల్లలు అనేవారు లేరు. మరి దేవుడు ఆయనకు మాటిమాటికి ఆయనని దర్శిస్తూ వచ్చాడు. దర్శించి వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి ఏమడిగాడంటే, మరి ప్రభా మీరందరూ ఇన్ని ఆశీర్వాదాలు మీరు నాకు ఇస్తున్నారు కదా, మరి నాకు పిల్లలు లేరు కదా, నాకు సంతానం లేదు అని ఆయన దేవునితో అడుగుతారు అనమాట. ఇంకా అది కాకుండా ఎలియాజర్, నా ఇంట్లో ఉన్న దాసుడైన ఎలియాజరే నా ఇంటికి ఆయన వారసుడు అని ఆయన చెప్తారన్నమాట. దానికి దేవుడు ఏమంటాడు? కాదు, ఎలియాజర్ నీకు వారసుడు కాదు, కానీ నీ శరీరంలో నుండి వచ్చిన నీ కుమారుడే నీకు వారసుడు అవుతాడు అని చెప్తాడు. సో అప్పటికి అబ్రహాం చాలా పెద్ద వయసు వాడు, మరి సారా కూడా చాలా పెద్ద వయసు గలది. మరి వాళ్ళకు ఒక పిల్లలు పుట్టే ఆ శక్తి ఆ సమయము కాదనమాట. సో అట్లా ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడు? అబ్రహాము ఆ మాట, దేవుడు ఇచ్చిన వాగ్దానంని ఏం చేశాడు? ఆయన నమ్మాడు అనమాట. దేవుడు ఆయనని తీసుకుపోయి ఆయన బయట తీసుకెళ్ళాడు, అంటే రాత్రి సమయంలో బయట తీసుకెళ్ళి ఆకాశంని చూపించాడు అనమాట. ఆకాశంని చూపించి ఇక్కడ ఉన్న నక్షత్రాలని నువ్వు ఎంచగలిగితే నువ్వు ఎంచమని చెప్పాడు. సో అది నువ్వు ఎంచలేవు కాబట్టి అదేవిధంగా నీకు కూడా నీ సంతానాన్ని కూడా నువ్వు ఎంచలేవు, అంటే నీ సంతానాన్ని అంత గొప్ప చేస్తానని దేవుడు ఆయనకు వాగ్దానం చేసినప్పుడు దేవుడి వాగ్దానాన్ని అబ్రహాం ఏం చేశాడంటే వెంటనే ఆయన నమ్మాడనమాట.
సో ఆయన శరీరంలో ఆయనకు శక్తి లేదు. ఆయన 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 సంబంధం ఆయన విషయాల్లో ఆయన చూసుకుంటే దెర్ ఇస్ నో హోప్ అనమాట. ఎలాంటి నిరీక్షణ లేదు. అయినప్పటికీ వాగ్దానం చేసిన వాడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన తప్పకుండా ఆయన వాగ్దానంని ఆయన నెరవేరుస్తాడని చెప్పేసి దేవుడిని ఆయన విశ్వసించాడు. ఆ విశ్వసించడం ద్వారా ఆ విశ్వాసముని దేవుడు ఏం చేశాడంటే నీతిగా దాన్ని ఎంచాడనమాట. ఆయన పట్ల నీతిమంతుడిగా ఆయనని ఎంచాడు. ఆయనని నీతిగా ఎంచాడు. సో విశ్వాసం ద్వారా ఆయనకి ఏం దొరికింది? నీతి దొరికింది. అదేవిధంగా ఆయనకు ఇంకా చాలా ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి కదా. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను గొప్పగా చేస్తాను, నీ సంతానంని గొప్పగా చేస్తాను, తర్వాత నీ ద్వారా లోకంలో ఉన్న అన్ని కుటుంబాలని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పింది. అన్ని కుటుంబాలను ఆశీర్వదిస్తానంటే ఎవరు? అది యేసుక్రీస్తే. సో యేసుక్రీస్తు గురించి ఆయన చెప్తుంది. సో లోకంలో ఉన్న అందరినీ కూడా అన్ని కుటుంబాలని ఆశీర్వదించాలంటే అది క్రీస్తు ద్వారానే అది జరుగుతుంది. సో నిజమైన క్రీస్తు వచ్చినప్పుడు మరి ఆయన సిలువలో మరణించి మన నిమిత్తమే మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు. సో ధర్మశాస్త్రము వాళ్ళని ఎలాగ తీర్పే తీర్చింది, కానీ వాళ్ళు నీతిమంతులుగా చేయించలేకపోయింది. ఎందుకు చేయించకపోలేదంటే ధర్మశాస్త్రం మంచిది, గొప్పది, అది పరిశుద్ధమైనది అయినప్పటికీ కూడా మానవుడు ఎలాగ ఉన్నాడు? ఆయన పాపంలో ఉన్నాడు. పాప స్వభావం ఆయనలో ఉంది. పాప స్వభావం ఇంకా మార్చబడలేదు. ఆయన నీతిమంతుడుగా కాలేదన్నమాట. ఆయనకు తిరిగి జన్మించలేదు అప్పటికి. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో, యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనకు మరి దేవుడు ఏమిచ్చాడు? ఆయన మీద మనం మరణించి ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. సో తిరిగి లేచిన తర్వాత మనకు ఏంటంటే ఆయన మీద మనం విశ్వాసం ఉంచడం ద్వారా నా పాపం నిమిత్తమై నా పక్షంగా యేసుక్రీస్తు మరణించాడని, నా పక్షంగా మరి యేసుక్రీస్తు తిరిగి లేచాడని, మరి దాన్ని బట్టి మరి దేవుడు మరి ఆయనని అంగీకరించాడని, మనల్ని కూడా అంగీకరిస్తాడని మనం విశ్వసించినప్పుడు మనకి ఏంటంటే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. సో ఈ విధంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. సో నీతిమంతులుగా మనం అవ్వాలంటే ఏ విధంగా జరుగుతుంది? అది విశ్వాసం ద్వారానే తప్ప మనం చేసిన క్రియల ద్వారా మనకు దొరకదు అనమాట. సో యేసుక్రీస్తు మీద విశ్వసించినప్పుడు ఆయన మరణంని మళ్ళీ ఆయన తిరిగి పునరుద్ధానం అయ్యారు కాబట్టి, అని మన పక్షంగా ఆయన చేశాడు కాబట్టి, ఆయన నీతిమంతుడు అనేది దేవుడు కూడా అది అన్ని అంగీకరించాడు కాబట్టి మనల్ని ఆయన ఇప్పుడు యేసు ప్రభుని బట్టి మనకు ఈ నీతిని మనల్ని నీతిమంతులుగా ఎంచుతున్నాడు అనమాట. సో ఆ విధంగానే ఈ జస్టిఫికేషన్ అంటే ఈ నీతి మన నీతిమంతులుగా దేవుడు మనల్ని ఎంచుతున్నాడు. సో ఈ విధంగా మనకు నీతి ఏ విధంగా దొరుకుతుంది? విశ్వాసం ద్వారా మనకు దొరుకుతుంది. అంటే అబ్రహాము ఆశీర్వాదం అనమాట. సో యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? ఆ పాపంని బట్టి వచ్చిన ఆ శాపము మరి సమస్తంని కూడా ధర్మశాస్త్రం ద్వారా పాపము శాపము అంతా కూడా ఇంకా పెద్దగా కనిపించింది అనమాట. ఎందుకంటే దాన్ని మనల్ని శిక్షావిధికి తీసుకెళ్ళింది. కాబట్టి ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు మరి సిలువలో ఆయన మరణించినప్పుడు ఆయన ఏమైపోయాడు? మన నిమిత్తమే ఆయన ఒక శాపగ్రస్తుడు అయిపోయాడు. ఆయన పాపం అయిపోయాడు కాబట్టి ఆయనని మరి ఆ విధంగా పరిశుద్ధుడైన దేవుడు మరి ఆయన మన నిమిత్తమే ఆయన శాపం అయిపోయాడు. ఆయన ఈవెన్ పాపం అయిపోయి మళ్ళీ ఆయన మరణించి మళ్ళీ ఆయన మరణంలో ఆయన మన కొరకే రుచి చూశాడు, ప్రతి వారి కొరకే మళ్ళీ మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం వచ్చిన వాళ్ళని ఏం చేస్తాడు? దేవుడు నీతిమంతులుగా తీర్చి మనము యాజ్ ఇఫ్ మనం జీవితకాలం అంతా ఎప్పుడు కూడా ఎలాంటి పాపం చేయకుండా ఉన్నట్లు మనం చేయకుండా ఉన్నట్టు మనల్ని పాపం లేని వారం లాగా మనల్ని దేవుడు తీరుస్తున్నాడు అనమాట. అంటే మన మీద ఉన్న ప్రతి పాపం నుండి తుడిచివేస్తున్నాడు పూర్తిగా. ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఆ మరణం ద్వారా మరి ఆయన తిరిగి లేవడం ద్వారా దేవుడు మనకు ఆ పాపం అంతా కూడా తొలగించి మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. సో ఈ విధంగా మనకు నీతి దొరుకుతుంది. అంటే దేవుని నీతి, ఇది క్రీస్తు నీతి, ఇది మన నీతి కాదు. ఇంకొకటి ఇదంతా మనకు ఎలా దొరుకుతుంది? విశ్వాసం ద్వారా మనకు దొరుకుతుంది అనమాట. సో లాస్ట్లీ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ ద జస్టిఫికేషన్, ద రిజల్ట్. అంటే మనకు పరిణామాలు ఏంటి? ఈ నీతిని మనం పొందుకోవడం ద్వారా మనకి ఏమేమి పరిణామాలు, మనకి ఏమేమి ఆశీర్వాదాలు కూడా మనకు దొరుకుతున్నాయి. అబ్రహాంకి ఇవ్వబడిన ఆశీర్వాదాలని మనం చూసాం. సో అది అబ్రహాం గురించిన విషయాలు నేను చెప్పాను కదా, అదంతా కూడా మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఆదికాండము 15వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని వచనాల్లో మీకు ఉన్నాయి, అది కూడా మీరు రాసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా మీరు చదవండి, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది రోమీలకు రాసిన పత్రిక 4:24-25, 1 కొరింథీ 1:30-31, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10, తర్వాత యాక్ట్స్ అంటే అపోస్తల కార్యము 13:39.
ఇవంతా కూడా మీరు చదువుకోవాలా, మరి లేకుంటే మనం ఈ వీడియోలో మనము కవర్ చేయలేము కాబట్టి మీరు ఇదంతా చదువుకోమని అడుగుతున్నాను నేను. తర్వాత మన ఈ నీతి మనకు ఏదైతే దేవుడు మన నీతిమంతులుగా తీర్చడం ద్వారా మనకు లభించిన ఆశీర్వాదాలు ఏంటి అనే విషయాలు కూడా మనము చూసుకుందాం. అదంతా కూడా మనకు ఎక్కువగా మనకు రోమీలకు రాసిన పత్రికలో మనము చూడవచ్చు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మొదటిగా దేవునితో సమాధానం. సో కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, మనము నీతిమంతులుగా తీర్చబడినాం కాబట్టి ఇప్పుడు దేవునితో మనకేముంది, సమాధానం ఉంది. సో ముందు ఎలాగున్నాం, మనము దేవునికి శత్రువులుగా ఉన్నాం, దేవుడు మనకు శత్రువుగా ఉన్నాడు. ఎందుకంటే పాపంని బట్టి, పాపమే మనకును దేవునికి మధ్యలో ఉండే శత్రుత్వాన్ని అక్కడ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, మనం పాపలం ఉన్నాము కాబట్టి పాపాన్ని ఎట్లయినా దేవుడు ఏం చేయాలా, దాన్ని జడ్జ్ చేయాలా, తీర్పు చేయాలా. కాబట్టి దాన్ని బట్టి మనం దేవునికి శత్రువుగా ఉన్నాం కాబట్టి మనకును దేవునికి మధ్యలో ఉంది. ఆ పాపంని తొలగించడానికి మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయన మరణము మరి ఆయన పునరుద్ధానాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఏంటంటే దేవునితో మనకు సమాధానము కలిగింది. ఈ విధంగా కలగడం ద్వారా మనకేంటంటే యూదులైనా సరే అది అన్యులైనా సరే ఎవరైతే యేసుక్రీస్తు మీద విశ్వసిస్తారో, ఆయన మరణము పునరుద్ధానాన్ని విశ్వసించి మరి ఆయనని విశ్వసిస్తున్నారు, ఆయన అంగీకరిస్తున్నారు, అలాంటి వారందరికీ కూడా ఏంటంటే పాపక్షమాపణ, దేవునితో సమాధానము వాళ్ళకు కలుగుతుంది. అదే కాకుండా 5:2లో మనము చూద్దాం. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపాయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షని బట్టి అతిశయపడుచున్నాము. సో ఇక్కడ దేవుడు మనకేమిస్తున్నాడు, ఆయన కృప అంటే ఏంటి, దేవుడు మనకు కృప అనుగ్రహించాడు. ఇదంతా కూడా దేవుని కృపనే. కృప అంటే ఏంటంటే అది మనకు నిజంగా వీ డోంట్ డిజర్వ్ ఇట్. అది మనకు మనం పాపానికి మరి నరకానికి యోగ్యులం, కానీ కృపకు అంటే దేవుడు గాడ్స్ ఇదనమాట. ఇట్ ఈస్ అన్డిజర్వింగ్ మెరిట్ అంటారు. అంటే మనము దానికి యోగ్యులం కాదు, కానీ దేవుడు మన పట్ల చాలా ఫేవర్ చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, గుడ్నెస్ చూపిస్తున్నాడు. అంటే మంచితనాన్ని దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు, ఫేవర్ చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు అంటే బికాస్ ఆఫ్ క్రైస్ట్, బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ త్రూ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో ఆ కృప అంటే మన కృపా సింహాసనం దగ్గరికి కూడా మనం వెళ్ళడానికి ఎప్పుడైనా దేవుడు మనకు ధారాళంగా రమ్మని పిలుస్తున్నాడు అనమాట. సో కృపా సింహాసనం, కృపలో మనము ఏంటంటే మనము ప్రవేశింప చేయడానికి కూడా దేవుడు ఈ విధంగా ఈ రక్షణ, ఈ నీతిమంతులుగా తీర్చిపడడం ద్వారా మనము ఆ కృపలో ప్రవేశించడానికి కూడా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. సో ఈ కృప ద్వారా మనకు అన్ని ఆశీర్వాదాలను ఇవ్వబడి ఉందన్నమాట. దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా అది ఒక వాగ్దానంగా మార్చబడింది ఇప్పుడు మనకు. ఎందుకంటే ఆయన కృపని బట్టి, ఆయన కృప అంటే దేవుని శక్తి మన పట్ల పనిచేస్తుంది అన్నమాట. సో గాడ్స్ ఫేవర్ ఈజ్ అపాన్ us. దేవుని మన పట్ల కృప నొందిన దానివి అని చెప్తారు కదా, అది మనం కృప పొందుకున్న వాళ్ళం అలాగా అవుతాం. థర్డ్లీ ఒకటేంటి, దేవునితో సమాధానము, ఇంకా దేవుని కృపలో ప్రవేశింప చేయడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. థర్డ్లీ మనం ఏం చూస్తున్నామంటే 5:2 చదువుదాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపాయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమని గూర్చిన నిరీక్షని బట్టి అతిశయపడుచున్నాము. అంటే ఇక్కడ దేవుని మహిమని కూడా మనం చూస్తున్నాం. దేవుని మహిమని కూర్చిన నిరీక్షని బట్టి, అది ఒక హోప్ ఆఫ్ గ్లోరీ అనమాట. సో ఆ దేవుని మహిమను గూర్చిన నిరీక్షని బట్టి అతిశయపడుచున్నాము. సో ఆ విధంగా మనం ఏమంటే దేవుని కృపలో, ఆయన మహిమలో ఆయన మహిమ గురించిన నిరీక్షణ మనకు కలుగుతుందన్నమాట. బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నిజంగా ఒక రక్షణ పొందిన వ్యక్తి ఎంతో ధన్యులు అనమాట. సో ఆయన కృపలనే మనము ప్రవేశన మనకు దొరకలేదు, కానీ ఆ కృపని బట్టి మనకు మరి ఆ మహిమని గురించిన ఒక నిరీక్షణ కూడా దేవుడు మనకు కలిగిస్తున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనం ఎంతో అతిశయపడుచున్నామని మనం చూస్తున్నాం. సో దేవుని కృప గురించిన ఒక నిరీక్షణ కూడా మనకు ఉందన్నమాట. అదేవిధంగా రోమియోలకు రాసిన పత్రిక 5:5
అని మనం చేస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సో ఈ నిరీక్షణ ఇప్పుడు మహిమ గురించిన విషయం మనము ఇప్పుడు చెప్పాం. సో ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇక్కడ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే 3వ వచనం చూద్దాం. అంతేకాదు శ్రమ ఓర్పును, మనకు శ్రమల్లో కూడా మనం అతిశయిస్తున్నాం. మనకు కలిగిన శ్రమల్లో కూడా మనం అతిశయిస్తున్నాం. ఎందుకు అలాగ అతిశయించగలుగుతున్నాము అని చూస్తే అది మనకు దేవుడు ఇచ్చిన కృప అన్నమాట. ఆ కృపని బట్టి మనం ఏం చేస్తున్నాం, అతిశయిస్తున్నాం. సో సామాన్యంగా చూస్తే ఇలాగ శ్రమలు వచ్చినప్పుడు మామూలు మనుషులు ఏమైపోతారు, వాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు ఇంకా అంటే ఒక మనిషి కోపష్టి అంటే ఇంకా కోపం వచ్చేస్తుంది ఆయనకు. అంటే ఆయన వాళ్ళలో ఒక మార్పు అనేది రాదు, మంచి కొరకు మార్పు రాదు. కానీ ఎవరైతే క్రీస్తు కృపని పొందుకున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వచ్చిన ఆ శ్రమల ద్వారా మనకు ఏంటంటే ఇంకా మార్పు, ఇంకా మంచి కొరకు మనకు మార్పు కలుగుతుంది. ఇక దేవుని స్వరూపంలో దినం మనం మార్చబడుతున్నాం. అందుకని శ్రమల యందు కూడా మనం ఏం చేస్తున్నాం, ఆనందిస్తున్నాం. శ్రమలందు కూడా మనం ఏం చేస్తున్నాము, శ్రమలు మనకు ఎన్నో విషయాలు తీసుకొస్తుంది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకంటే ఈ విధంగా మనకు జరుగుతుంది కాబట్టి, ఇలాగ జరుగుతుంది కాబట్టి ఏంటి, మంచిగా జరుగుతుంది. ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ అది దాని ద్వారా ఓర్పు వస్తుంది, దాని ద్వారా పరీక్ష వస్తుంది. ఓర్పు పరీక్ష వస్తుంది. పరీక్ష మనకు నిరీక్షణ కలిగిస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మన నిరీక్షణ అది ఎప్పుడు కూడా సిగ్గుపడదు. ఎందుకంటే మనల్ని సిగ్గుపరచదు. ఎందుకంటే దేవుని మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో ఏమైంది, హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. సో దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నామంటే మనము దీంట్లో కూడా నిరీక్షణలో ఈ శ్రమల్లో కూడా మనము ఎంతో ఆనందించగలుగుతున్నాం. ఎందుకంటే అది మనల్ని ఎప్పుడు కూడా ఏం చేయదు, సిగ్గుపరచడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి మనము ఎప్పుడు కూడా ఏమైపోము, మనము ఏది వచ్చినప్పటికీ మన జీవితంలో మనము ఎంత మాత్రం కూడా ఇంకా కృంగిపోము, కానీ ఇంకా దాని ద్వారా ఇంకా అధిక శక్తి పొందుకుంటాం, అధిక ఓర్పు పొందుకుంటాం, అధిక నిరీక్షణ పొందుకుంటాం. సో మంచి క్యారెక్టర్ అనేది మన జీవితంలో ఏమవుతుందంటే డెవలప్ అవుతుంది. సో ఓర్పు మనకెంతో అవసరమై ఉంది. సో ఇలాంటిదంతా కూడా దేవుడు మనకు దీని ద్వారా మనకు అంటే ఈ నీతిమంతులుగా తీర్చిపడడం ద్వారా ఇవంతా మనకు లభిస్తుంది అనమాట. తర్వాత మనం చూస్తే 5:10 రోమియోకు రాసిన పత్రిక 5:10లో కూడా మనం చూస్తే ఏమనందు ఉంటే అబెండెంట్ లైఫ్ అంటే ఇంకా సమృద్ధి అయిన జీవం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుణ్ణి మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అనేది మనము చూస్తున్నాం. అంటే ఆయన మరి మన పాపులుగా ఉన్నప్పుడే, మన శత్రువులుగా ఉన్నప్పుడే మరి ఆయన కుమారుని మరణం ద్వారా మనకేం దొరికింది, దేవునితో సమాధానపరచబడినాం. కాబట్టి సమాధానపరచబడిన తర్వాత సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత ఇప్పుడు ఆయన జీవిస్తున్నాడు. మరణించడమే కాదు, మరణించి మళ్ళీ తిరిగి లేచాడు కాబట్టి ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. సో ఇంకా మనడి ఓపిక ఏమవుతుందంటే ఇంకా పెరుగుతుంది. మనకు ఇంకా నిత్య జీవంలో మనము ఇంకా ఆయన సమృద్ధి అయిన జీవంలో మనము పాలిభాగస్తులుగా మనము అవుతున్నాం అనేది కూడా రాయబడింది. సో ఇదంతా కూడా ఏంటంటే రిజల్ట్స్ ఆఫ్ అవర్ జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చిపడడంని బట్టి మనకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదాలు అనమాట. సో అంతేకాదు 11వ వచనము ఇప్పుడు మనం చూద్దాం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. సో ఆయన ద్వారా మన సమాధాన స్థితి పొంది ఉన్నాం కాబట్టి మనం ఏంటి, దేవుని యందు మనం అతిశయిస్తున్నాం. అతిశయించడం అంటే వీఆర్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. అది ఇంగ్లీష్లో రిజాయిసింగ్ ఇన్ గాడ్ అనేది మనము చూడగలం. సో రోమన్స్ 5:11లో అది మనము చూస్తున్నాం. సో
యేసు ప్రభు అందు దేవుని అందు మనం ఇంకా ఏం చేస్తున్నాం, అతిశయిస్తున్నాం. సో మనల్ని దేవుడు మన నీతిమంతులుగా చేయడం ద్వారా, మరి ఆయన పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహించడం ద్వారా మనం ఏమవుతున్నామంటే దినం దినము యేసుక్రీస్తు స్వరూపంలో మార్చబడి మరి దేవుని బిడ్డలుగా అవడానికి మరి దినం దినము ఆ అధికారం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి, ఆయన శక్తిని మనకు అనుగ్రహించున్నాడు కాబట్టి, ఆయన అనేక వాగ్దానాలని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు కాబట్టి, ఆయన వలె దినం దినం మనం మార్చబడడానికిను మరి నిరీక్షణ మనం కలిగి మరి పరలోక రాజ్యంలో మనం దేవునితో సదాకాలం జీవిస్తామనే నిరీక్షణ కూడా దేవుడు మనకు కలిగి ఉంచున్నాడు కాబట్టి, ఈ రక్షణ మరి ఈ నీతిమంతులుగా తీర్చబడము మనకు ఈ గొప్ప రక్షణని ఇంకా సంపూర్ణపరుస్తుంది అనేది మనము ఈ వాక్యముల ద్వారా నేర్చుకుంటున్నాం. సో ఇదంతా చాలా ధ్యానంతో మీరు వినాలి, జాగ్రత్తగా వినాలి. తర్వాత ఈ వాక్యం ఇచ్చిన వాక్యాలంతా కూడా మీరు ధ్యానించాలా. అప్పుడు మీకు దేవుడు ఇంకా దేవుని వెలుగుని మీకు కలుగజేస్తాడు. సో దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇప్పుడు ఈ లెసన్ 22nd లెసన్ పార్ట్ 2 కూడా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, మమ్మల్ని ప్రభా నాయన మీ కృపలో కాపాడుతూ ప్రభా నాయన మరి ఇంత గొప్ప విషయాల్ని ప్రభా మీరు మాకు తెలియపరుచున్నాడు ప్రభా. అందునిమిత్తమే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. నాయన మీరు మాకు మారు మనసు ఇవ్వడమే కాదు కానీ నాయన మమ్మల్ని ప్రభా నాయన తిరిగి జన్మింపజేసి నాయన మళ్ళీ నాయన మాకు నీతిమంతులుగా తీర్చి నాయన మీలో ప్రభా మీతో పాటు మేము సదాకాలం జీవించుట కొరకు ప్రభా నాయన మా జీవితంలో మీరు చేసే గొప్ప కార్యాల కొరకై, మీ కృప కొరకై నాయన మీ సన్నిధి కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం. వింటున్న ప్రతి బిడ్డల్ని మీరు దీవించండి నాయన. ఈ గొప్ప ధన్యతలు ఒక్కొక్కరిని మీరు రప్పించండి ప్రభా. ఒక్కొక్కరు రక్షణ పొంది మీలో అతిశయించడానికి, మీలో ఆనందించడానికి మరి ఈ కృపలో మేము కూడా ప్రభా మీ కృపలో మేము ప్రవేశించబడినట్లు మీరు సహాయం చేయండి. మీతో సమాధానం కలిగి ఉండడానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ప్రభా నాయన మీలో ఆయన ఆనందించడానికి ప్రభా అన్ని విషయాల్లో కూడా నాయన మిమ్మల్ని మహిమపరిచే వారంగా నాయన మహిమపరిచే ఆ నిరీక్షణ మేము నాయన మీ మహిమ గురించిన నిరీక్షణ కూడా మేము కలిగి నాయన స్తోత్రం తండ్రి. ఆ విధంగా మేము జీవించడానికి ప్రభా నాయన ఈ రక్షణ అనుభవాన్ని ప్రభా నాయన ఒక్కొక్క బిడ్డకు మీరు అనుగ్రహించి, మీరు ఆశ్రయించి బలపరచమైన నాయన మీకే మహిమ యుగాంతి ప్రభావములు చెల్లిస్తూ మీకు స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.